నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మెడికల్ కాలేజెస్ విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆ విధానం కానీ ప్రస్తుతానికి చాలా వివాదాస్పదంగా మారుతోంది. పేద మెరిట్ విద్యార్థులందరికీ కూడా ఈ వైద్య విద్య అంటే మెడికల్ చదివేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఇంకా అందని ద్రాక్షేనా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి విద్యను అభ్యసించాల్సిందేనా లేదా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనా చదువు కోసం? ఎందుకు ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది వైద్య విద్య పట్ల? ఇందుకు తాజాగా ఏపీ శాసన మండలిలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన ప్రకటన దీన్ని కన్ఫర్మ్ చేసేస్తోంది. అసలు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించి నాణ్యమైన వైద్య విద్య అందించడం అది అయ్యే పని అయితే కాదు. అందుకే కొత్త వైద్య కళాశాలలను PPP అంటే PPP మోడల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 17 వైద్య కళాశాలల్లో కూడా 10 కాలేజీలను PPP విధానంలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇందుకోసం సర్కార్ సలహాదారులను కూడా నియమించిందంటున్నారు. వాళ్ళ నుంచి ఒక నివేదిక అందగానే పెట్టుబడిదారులను అన్వేషిస్తాం. ఇది ఆయన కూలంకషంగా చెప్పింది శాసన మండలిలో. ఆయన చేసిన ప్రకటన సారాంశం ఇది. అయితే గత ప్రభుత్వం సరైన ప్లానింగ్ అనేది లేకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది, చెబుతోంది. అయితే ఇప్పటికే గుజరాత్, యూపీల్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్వహణ PPP మోడళ్లలోనే నిర్వహిస్తోంది. అయితే హాస్పిటల్ ప్రైవేట్ యాజమాన్యం నిర్వహణలో ఉంటే కనుక కాలేజీలకు కావాల్సిన స్థలాన్ని గవర్నమెంట్ సమకూరుస్తూ ఉంటుంది, లేదా గవర్నమెంటే ఆసుపత్రి నిర్మించి ఇస్తూ ఉంటుంది. ఇక ఇంకో ఆప్షన్ చూస్తే కనుక ప్రభుత్వమే అంటే గవర్నమెంటే ఆసుపత్రి భవన నిర్మాణాలు స్థలాన్ని కూడా సమకూర్చి పెడుతుంది. అయితే ప్రైవేట్ సంస్థల నిర్వహణకు మాత్రమే పరిమితం అవుతాయన్నమాట. అంటే అవి ఓన్లీ మెయింటెనెన్సే చూస్తాయి. అయితే కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తా ఉంటే కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది ఆల్రెడీ. దేశంలో ఎక్కడా లేని విధంగా సీట్లు ఇస్తా ఉంటే వద్దంటారా? అలా లేఖ రాయడం గతంలో సర్వత్రా ఆశ్చర్యం కలిగించింది, చర్చనీయాంశమైంది. మరి ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ప్రైవేట్ మోజు ఎక్కువగా ఉన్నట్టుగా ఇదొక తార్కాణంగా కనిపిస్తోంది. సరే, పేద మధ్యతరగతి విద్యార్థుల వైద్య విద్యకు మోకాలడ్డుతోంది ప్రభుత్వం. మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దని చెప్పేసింది. మెడికల్ కళాశాల మెయింటెనెన్స్ తమ వల్ల కాదు బాబోయ్ అంటూ నేషనల్ మెడికల్ కమిషన్కు గతంలో ఒక లేఖ రాయడం కూడా చాలా ఆరోపణలకు దారితీసింది, చర్చలకు తావిచ్చింది. ఒక్కసారి మనం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల్ని ఇప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కొనసాగిస్తూ ఉంది. అండ్ ఏపీలో మాత్రం చాలా విషయాల్లో ఈ విషయానికి రివర్స్గా జరుగుతోంది. ఇక తెలంగాణలో 4 మెడికల్ కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు మంజూరు చేసింది. అలాగే ఇలా ఎంపికైన ప్రైవేట్ సంస్థలు ప్రతి ఏటా దాదాపుగా 75 కోట్ల వరకు ఎక్స్పెన్సెస్ చేయాల్సి రావచ్చు. ఇక వీరితో ఒప్పందాన్ని బట్టి మేనేజ్మెంట్స్ మెడికల్ సీట్ల భర్తీలో కావచ్చు, హాస్పిటల్స్లో పేషెంట్స్కి బెడ్స్ అలాట్మెంట్ విషయంలో కావచ్చు, మెడికల్ టెస్ట్స్, ట్రీట్మెంట్స్ ఇలాంటివన్నీ వాటిల్లో కూడా ప్రాఫిట్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇలా చేస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనేటువంటి రూపంలో నీడ్ ఉన్నటువంటి నిధుల్లో అంటే వాళ్ళకి ఎంతవరకు నిధులు కావాలో అందులో 45% వరకు కూడా అందిస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ వచ్చే ఛాన్స్ ఉంది మెడికల్ కళాశాలల మెయింటెనెన్స్కి. ఇది కూడా కూటమి ప్రభుత్వానికి చెవికి ఎక్కట్లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇక ఏపీలో కూడా మెడికల్ కళాశాలలకు కేంద్రం అనుమతిస్తుంటే కూటమి ప్రభుత్వం వద్దంటోంది. మరి ఈ విద్యా సంవత్సరం నుంచి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతిస్తూ కూడా 50 MBBS సీట్లను కేటాయించింది ఇక నేషనల్ మెడికల్ కౌన్సిల్. కానీ కళాశాల నిర్వహణ తమ వల్ల కాదని చేతులు ఎత్తేసింది కూటమి ప్రభుత్వం. అనుమతులు వెనక్కి తీసుకోవాలని NMCకి ఏకంగా ఒక లేఖ సైతం రాసిచ్చింది. అది వివాదాస్పదమైంది. గత విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిలో 150 సీట్ల చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాలలు స్టార్ట్ అయ్యాయి, మనకు తెలుసు. మరి ఈ ఏడాది ఎడ్యుకేషనల్ ఇయర్కి పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల్లో ప్రారంభించాల్సి ఉంది వైద్య కళాశాలల్ని. రాష్ట్ర ప్రభుత్వమే విముఖత వ్యక్తం చేయడంతో ఇంకేం చేస్తాం, చేసేది లేక 2వ విడత కౌన్సిలింగ్ కూడా పులివెందుల కళాశాలను తప్పించి పాడేరు కళాశాలకు సీటు మ్యాట్రిక్స్లో ప్రకటించేసింది. ప్రభుత్వం స్వంతంగా నిర్వహించేటువంటి ఈ వైద్య విద్యను కాకుండా గుజరాత్ తరహాలో PPP మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు
కొత్త వైద్య కళాశాలను కట్టబెట్టడానికే ఏపీ గవర్నమెంట్ ఆసక్తి కనబరుస్తోందని చెప్పాలి. అందుకే అప్పట్లో అంటే జూన్ నెలలో ఎన్ఎంసీ తనిఖీలకు వస్తుందని తెలిసినా కూడా ఏమాత్రం ఫెసిలిటీస్ సమకూర్చకుండా లేట్ చేస్తూ వచ్చింది, అంటే కాలయాపన చేస్తూ వచ్చింది. ఫెసిలిటీస్ సమకూర్చుంటే కనుక ప్రతి కళాశాలకు 150 సీట్లు చొప్పున పర్మిషన్స్ వచ్చి ఉండేవి, సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అలా చేయకపోవడంతో కేవలం 50 సీట్ల చొప్పున పాడేరు, పులివెందులకి అనుమతి లభించింది. సరే, పులివెందులకు ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకుండా సీట్లు వద్దని చెప్పేసింది. దీంతో అది కాస్త ఆగిపోయింది. ఇక పాడేరులో అయితే నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడంతో 50 సీట్లతో పర్మిషన్స్ కూడా లభించేశాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించిన పథకాలకు డబ్బులు లేవని సన్నాయి నొక్కులు నొక్కుతోన్న సీఎం చంద్రబాబు ఈ విషయం గురించి తప్పనిసరిగా ఆలోచించాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అంతేకాదు, ప్రతి విషయంపై స్పందించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెడికల్ కళాశాలలకు సంబంధించి. అంటే మెరిట్ ఉన్న పేదవాడికి ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ కావాలి అంటే కోట్లు వెచ్చించాల్సిందేనా, అంటే లేదా పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాల్సిందేనా? ఇవన్నీ మాత్రం బాగా వినబడుతూ ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతానికి మండలిలో వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో